ఆవిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారం కోసం ఇరు వర్గాల కక్షదారులకు ఈ లోక్ అదాలత్ చక్కని వేదిక అని సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణంలో నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవా సంస్థ తరపున 4 బెంచ్లను ఏర్పాటు చేశారు. అందులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వద్ద ఒక బెంచ్, సీనియర్ సివిల్ జడ్జి వద్ద మరొక బెంచ్, మెజిస్ట్రేట్ బెంచ్లలో మరో 2 ఏర్పాటు చేశారు. కాగా ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులతో పాటు ఫ్యామిలీ కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ మాట్లాడారు. జాతీయ న్యాయ సేవా సంస్థ వారి ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణంలో నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ తరపున 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో ఒక బెంచ్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక బెంచ్ మరియు 2 మేజిస్ట్రేట్ కోర్టులలో ఒక్కొక్క బెంచ్ చొప్పున మొత్తం 4 బెంచ్లు ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు, కాంపౌండేబుల్ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఫ్యామిలీ సంబంధిత కేసులు ఏమన్నా ఉన్నా కానీ ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. కక్షిదారులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కేసులు రాజీ పడినట్లయితే ఈరోజు లోక్ అదాలత్ని సంప్రదించి వాళ్ళ కేసును రాజీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కన్నా ఈ కేసులను సామరస్యంగా పరిష్కరించుకొని ఈరోజు పరిష్కరించుకున్నట్లయితే ఈరోజు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.